గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ మనం మరొకసారి ఓఎర్ వరల్డ్ స్కూల్లో కలుసుకున్నాం. ఈరోజు మనం స్టూడెంట్ అంటే హూ ఈజ్ స్టూడెంట్ అనే దాన్ని తెలుసుకుందాం. STUDENT స్టూడెంట్. S స్టాండ్స్ టు స్టడీ. స్టడీ అంటే ఏంటి అసలు? మనం వచ్చేటప్పటికి ఎలా ఆలోచిస్తాం? చదువు ఎవరి కోసం చదువుతున్నాం? జనరల్గా మనం ఎందుకు చదువుతున్నాము, ఎవరి కోసం చదువుతున్నాము అంటే మా పేరెంట్స్ కోసం చదువుతున్నాము, లేకపోతే మా టీచర్స్ కోసం చదువుతున్నాను, మా స్కూల్ కోసం చదువుతున్నాను, మా ఊరు కోసం చదువుతున్నాను, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఎవరి కోసం చదువుతున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం నేను నా కోసం చదువుతున్నాను. ఎందుకోసం చదువుతున్నాను? నాలెడ్జ్ పెంచుకోవడానికి. నిజం చెప్పండి, నాలెడ్జ్ పెంచుకోవడానికి కోసం చదువుతున్నారా? ఇంకా లేకుండా చదువుతున్నారా? నాలెడ్జ్ పెంచుకోవడం కోసం అయితే మనము స్కూల్కి రాకుండానే కూడా ఏమో బుక్స్ కొంచెం చదవడం వస్తే చదువు చేసేసుకుంటాం. అది కాదు కదా, నాలెడ్జ్ పెంచుకోవడానికి కాదు. అంటే ఏం జాబ్ చేస్తారు కదా. సో మనము ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చదువు నాలెడ్జ్ అంటే మనం ఒక జ్ఞానాన్ని పెంచుకోవడానికే కాదు, నాలెడ్జ్ పెంచుకోవడానికే కాదు, మనకి లైఫ్ సెక్యూరిటీ కోసం చదువుతాం. దానివల్ల మనం ఇప్పుడు చదివేటటువంటి ఈ చదువే ఎందుకోసం చదువుతున్నాం? ఇప్పుడు చదివే ఈ వర్క్ ఏదైతే ఉందో ఈ చదువు మనకి ముందు జీవితంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి అయితే ఎప్పుడెప్పుడు చదువుతున్నాం? ఎప్పుడెప్పుడు చదువుతున్నారు అని అంటే, సార్ నేను స్కూల్లో చదువుతున్నాను సార్, ఇంటి దగ్గర టీవీ చూసి 10 దాకా తర్వాత చదువుతారా? ఎప్పుడు చదువుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఏంటంటే మనం ఒక టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఈ టైం టేబుల్ ఏంటంటే రోజు 5 to 6 ఏం చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్, 6 to 7 ఏం చేస్తున్నాం, 7 to 8 ఏం చేస్తున్నాం, ఇలాగంటే ఒక 1 వీక్ రాస్తే ఎప్పుడు మీరు చదువుతున్నారో మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అలా 9 to 10 వరకు రాయాలి. కానీ ఖచ్చితంగా ఇది ఇక్కడ ఒకటే అంశం, మీరు ఎవరి కోసమో చూపించక్కర్లేదు, ఎవరి కోసమో చేయట్లేదు, కేవలం మీకోసం మీరే చేస్తారు. అలా రాసుకుంటే ఎప్పుడు చదువుతున్నామో తెలుస్తుంది. అయితే ఏం చదువుతున్నాం, ఎప్పుడు చదువుతున్నాం అన్నారు, బాగానే ఉంది. ఏం చదువుతున్నాం అనేదానికి జనరల్గా మనం ఇప్పుడు దాకా ఏం చేస్తామంటే చదవండి రాగానే మీ స్కూల్లో టీచర్స్ కానీ ఇంటి దగ్గర అమ్మవాళ్ళు కానీ నాన్నగారు వాళ్ళు కానీ ఎవరు చదవండి రాగానే మీకు ఏదైతే బాగా వచ్చో, మీకు ఏదైతే బాగా ఇష్టమో ఆ సబ్జెక్ట్ చదువుతారు. అవునా కదా? కానీ దానివల్ల ఉపయోగం లేదు. చదివిందే చదువుతున్నారు తప్ప మీరు కొత్త విషయం చదవాలి. మీకు ఏ సబ్జెక్ట్ ఇబ్బంది ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అబ్జర్వ్ చేయాలి. నాకు మ్యాథ్స్ రాదు, లేదా నాకు సైన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది, సోషల్ కొంచెం ఇబ్బందిగా ఉంది, తెలుగు ఇబ్బందిగా ఉంది, హిందీ ఇబ్బందిగా ఉంది, ఇంగ్లీష్ ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎంచుకోండి. ఏ సబ్జెక్ట్ని మీరు ఇష్టపడతారు దాన్ని బట్టి మనకు అప్పుడు ఏం చేస్తామంటే ఏ సబ్జెక్ట్ ప్రాబ్లం ఉందో దాన్ని మనం ఫస్ట్ చదవాలి. అలా ఎప్పుడైతే చదువుతూ ఉంటామో ఏం చదువుతున్నామో మనకు అప్పుడు తెలుస్తుంది. ఏంటి, ఓహో నేను వచ్చిందే చదువుతున్నాను, రాని చదవటం లేదు. ఎప్పుడైతే వచ్చిందో చదువుతుంటే టైం వేస్ట్. మీరు అందరి దృష్టిలో బాగా చదువుతున్నట్టు ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఆడిటోరియం ఫుల్ కలెక్షన్ లేదు అని అంటారు. సినిమా హాల్లో ఫుల్ పబ్లిక్ ఉండాలంటే ఎవరు టికెట్ బాగుంటుంది. ఎలా ఉంటుంది? సేమ్ మన పరిస్థితి కూడా అలాగే. అందుకనే మనం ఏంటంటే ఇక్కడ చదువుతున్నాము అని అంటే మనకి ఏది వచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ నేను చదువుతాను సరిపోతుంది, నాకు తెలుగు అంటే ఇష్టం, తెలుగు ఫుల్ చదువుతాను, దాంట్లో 110 పాయింట్స్ వస్తాయి. సో వాట్ ఈస్ యూజ్? నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ రాదే మనకి, అప్పుడు దాని దగ్గర ఏమవుతున్నాం. అలాగే మనకి నాకు ఇంగ్లీష్ బాగా ఇంట్రెస్ట్ సార్, అందుకే నేను ఇంగ్లీష్ ముందు చదువుతాను. నాకు మ్యాథ్స్ బాగా ఇష్టం సార్, 100 తెచ్చుకుంటాను. సైన్స్ అంటే నాకు ఫుల్ ఇష్టం సార్, 100 తెచ్చుకుంటాను. నాకు సోషల్ అంటే ఇష్టం. అలా ఒకటి కాదు, ఇక్కడ మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటే 6 సబ్జెక్ట్ చదవవలసిందే. ఏం చదువుతున్నాము అంటే అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చదువుతున్నారు? మీరు కూర్చునేటప్పుడు ఆ బెడ్రూమ్లో పడుకుని చదువుతున్నారా, టీవీ ముందు కూర్చొని చదువుతున్నారా, కంప్యూటర్ ముందు కూర్చొని చదువుతున్నారా, సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని చదువుతున్నారా, అది బాగా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఎక్కడ చదువుతున్నామో అనేదాన్ని ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో అప్పుడు
ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మన స్టడీలో అవకాశం ఉంటే మన దగ్గర బుక్స్ తప్ప వేరే ఉండకుండా చూసుకోండి. ఆ టీవీ ఉన్న దగ్గర కూర్చోకండి, అట్లా అని సెల్ ఫోన్ తెచ్చుకోవద్దు. ఎప్పుడైతే అలా చదువుతామో అప్పుడు చాలా బాగా మీకు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంతకీ ఎలా చదువుతున్నారు? ఓదాన్ని రుప్పేసేసి వచ్చేదాకా 1కి 10 సార్లు 20 సార్లు 30 సార్లు చదువుదాం అనుకుంటున్నారా? ఎలా చదువుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చదివేటటువంటి దానిలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో ఇచ్చిన కంటెంట్ ఏంటి, దేని గురించి అడుగుతున్నాడు, ఏ క్వశ్చన్ అడిగితే మనం ఎలా చదువుతాం, ఈ ఏ క్వశ్చన్ అడిగితే ఎలా రాస్తాం అనే దాని మీద మనకు ఉండాలి. దీన్ని ఏమంటారంటే 5W 1H అంటే అంటే హూ, వై, ఇలా వెన్, వాట్, వేర్, హౌ, వీటిని తీసుకుని మనము మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలాగా ఉందో మనం చూసుకోవాలి. తర్వాత టైం మేనేజ్మెంట్, మీ టార్గెట్స్ ఎలా, స్టూడెంట్లో టీ ఫర్ టార్గెట్ ఎలా ఉంది, ఏం చదవాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటి, వాట్ ఈస్ యువర్ ఎయిమ్స్, వాట్ ఈస్ యువర్ టార్గెట్స్, మీ ఎయిమ్స్ ఏంటి అనేది కనుక మీకు తెలిస్తే మీరు చదువుకోవడం అనేది చాలా బాగా ఉంటుంది. మీ ఏం లేదు, మీకేం లేదు, ఏమనేది ఏం లేదు. మీరు చదువుతున్నప్పుడు ఎలా చదువుతారు? ఎగ్జామ్స్ ఎప్పుడో ఉన్నాయి, ఇప్పుడు ఎలా చదువుతారు? అవి ఏముంది ఇప్పుడు ఏముండవులే అని అనుకుంటుంటారు. అందుకని అలా కాకుండా ఈ ఎయిమ్ ఈ ఎయిమ్లో మనకి ఏంటంటే ఒక 3 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 టైప్స్ అంటే, ఒకటేమో షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. ఒక ఎయిమ్, సరే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కావాలి, అలాగే నేను ఒక వండర్ఫుల్ IAS ఆఫీసర్ అవ్వాలి, IPS అవ్వాలి, ఇంజనీరింగ్ కావాలి, ఇట్లా మీకు లేదంటే లాయర్ అవ్వాలి, వాటర్ పెట్టుకుంది మీ టార్గెట్ అది అయినప్పుడు దానికి ఇప్పుడు ఎలా చదవాలి? ఆ టార్గెట్ లో దానికి ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్, STG అంటే ఏంటి షార్ట్ టర్మ్ గోల్ అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ FA ఎగ్జామ్స్ ఉంటాయి కదా, షార్ట్ టర్మ్ గోల్స్ అంటే వాటిని పెట్టుకోవాలి. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి, మీరు పెట్టుకునే గోల్స్ మీరే ఎప్పుడు పోటీ కానీ మీకు ఇతరులు పోటీ కాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇతరులు కనుక మీరు పోటీ అనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళు మీకంటే ఎక్కువ చదివితే మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు, లేదా మీకంటే తక్కువ చదివితే పర్వాలేదు. అంటే మేము ఒకసారి మా 8th క్లాస్ చదువుతున్నప్పుడు మాకు ఒక ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ ఏంటంటే ఫస్ట్ 5 వచ్చింది, నాతో పాటు 5 ఫ్రెండ్స్కి వచ్చింది. వస్తే ఇంతకీ హైయెస్ట్ మార్క్స్ ఎంత అంటే యూనిట్ టెస్ట్ 7 మార్క్స్. దానివల్ల ఏం యూజ్, ఎవరైనా పాస్ అయినా కనీసం 9 మార్క్స్ ఉండాలి. కానీ దానికి నేనైనా సగలు గుర్తున్నా ఉపయోగం లేదు. అందుకనే మనం ఇది చాలా ఇంపార్టెంట్గా ఏం చేయాలంటే, ఈ మన టార్గెట్లో మనమే ఓకే, ఫస్ట్ FA టెస్ట్ 1లో మనకి ఇన్ని మార్క్స్ వచ్చింది, నెక్స్ట్ ఇంతకంటే తగ్గకుండా ఎలా పెంచుకోవాలి. ఇవి షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వాటిని 1 by 1 మనము ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్ళలేదు అనుకోండి, ఇప్పుడు టార్గెట్స్ పెట్టుకున్నాం అయిపోయిందంటే తప్పనిసరి. ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి మిడిల్ టర్మ్ గోల్స్, ఇవి ఏంటంటే 1 year ఎలాగా ఉంటుంది. సో ఈ ఇయర్లో నేను ఈ 2 మార్కులు తెచ్చుకోవాలి, ఈ 10th క్లాస్లో నాకు ఇన్ని పాయింట్స్ రావాలి, 9th క్లాస్లో ఇన్ని పాయింట్స్ రావాలి, 8th క్లాస్లో నేను ఇప్పుడు ఈ 2లోనే ఉన్నాను. అట్లా మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు స్టడీ గ్రాఫ్ అనేది ఇలా పైకి పెడుతుంది, అంతేగాని ఇలా అప్ అండ్ డౌన్స్ అలాగా. అందుకని అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే ఇవి 2 ఫుల్ఫిల్ చేస్తే మీ టార్గెట్ బట్టి మీ మైండ్ పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ టార్గెట్ బట్టి మీ మైండ్ పనిచేస్తుంది. నాకు 40% మార్కులు చాలని మీరు అనుకున్నారనుకోండి, మీ మైండ్ అంతకంటే ఎక్కువ తీసుకుని దాకా తీసుకోండి. మీకు రేపు రోజు చదివితే 90 చదివారనుకోండి, మహా అయితే 50% వరకే తీసుకుంటుంది, కానీ అంతకంటే మనం ఎక్కువ తీసుకోండి. అందుకనే మనం ఎప్పుడు కూడా మనం చదివేటప్పుడు మన
ఎయిమ్స్. అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్తారు ఏమన్నానంటే, నువ్వు కళలు కనుక సాకారం చేసుకోవాలి, కానీ నువ్వు చిన్న చిన్న కళలు కళలు టార్గెట్స్ పెట్టుకో. నువ్వు ఒకవేళ చిన్న టార్గెట్ పెట్టుకున్నావు, దిస్ ఈస్ ద క్రైమ్ అంటారు. నువ్వు చిన్న టార్గెట్ పెట్టుకుంటే అది ఒక పెద్ద క్రిమినల్ అంటే కేసు అన్నది. అటువంటి వాళ్ళని అలా ఉంచకూడదు అని చెప్తూ ఉంటాడు అన్నమాట. అందుకనే మనము టార్గెట్ పెట్టుకోవాలి, ఎప్పుడు పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి. ఏదైతే ఫుల్ ఉంటుందో అది పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే అంటే దానికోసం వర్క్ చేస్తున్నప్పుడు మన ప్రయత్నం మీరు దాని మీద ఎంత బాగా తప్పిస్తే, అది చెయ్యాలి అని చెప్పేసి మీలో ఎంత బాగా తప్పన జరిగితే అప్పుడు దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు. ఈ బర్నింగ్ డిజైర్ మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సబ్జెక్ట్ మీలో ఫుల్గా ఎండిపోతుంది. ఎప్పుడైతే ఎండిపోయిందో మీకు ఎలా ఇచ్చినా సరే, వాడి క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ పెడతారు. ఎందుకంటే మీరు ఎప్పుడు మీ మైండ్ అంతా దాని మీదే ఉంటుంది. అది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. మనం అలా చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే మీ మెమరీ పెరుగుతుంది, అంటే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ అండర్స్టాండింగ్ పవర్ పెరుగుతుంది. ఇవన్నీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ నేను 2 పదాలను పరిచయం చేశాను, విశిష్టత, శ్రేష్టత. విశిష్టత అంటే ఇక్కడ ఏంటంటే అందరికంటే డిఫరెంట్ గా ఉంటుంది. శ్రేష్టత అంటే ఎప్పుడు ఒకే హై స్థాయిలో ఉంటుంది. పిల్లలు మిగతా వాళ్ళందరికన్నా నేను విశిష్టంగా ఉండాలి అని చెప్పేసి, డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి మార్పులు రాకుండా నాకే రావాలని ఆలోచిస్తారు. దీనివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు టెన్షన్ పెడుతుంటారు, వేరే వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటో అన్న సమస్య ఉంటుంది. అలా కాకుండా మీరు మీకు శ్రేష్టత అంటే ఎలా ఉంటుంది, నాకు నేనే పోటీ 100 రావాలి, ఇంకేం ఎవరికి వచ్చిన అదే 100 కదా, ఎవరికి వచ్చిన అదే 10 పాయింట్స్ కదా. ఇది శ్రేష్టత. అందుకని మనము శ్రేష్టతను కోరుకోవాలి. ఎప్పుడైతే శ్రేష్టతను కోరుకుంటామో అప్పుడు వండర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మీ టార్గెట్ని ఛేదించడం కూడా చాలా ఈజీగా టార్గెట్ని ఛేదించగలుగుతారు. ఎందుకంటే మీరు అనుకున్నటువంటి ఆ ఇంజనీర్, లేకపోతే ఆ డాక్టర్, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్, లాయర్, లేదా చార్టెడ్ అకౌంట్, ఇంకొకటి అది ఏదైనా కానీ అది లాంగ్ టర్మ్ గోల్. లక్ష్యం లేకపోతే మనము ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లక్ష్యం ఏంటి? ఒకటి, ఎందుకోసం చదువుతున్నాం, ఎవరి కోసం చదువుతున్నాం, ఎప్పుడు చదువుతున్నాం, ఏం చదువుతున్నాం, ఎక్కడ చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, వీటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. మీరు మననం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి, ప్రతిదాన్ని ఆన్సర్ చేసుకోండి. అక్కడ మీకు ఇది వస్తుంది. తర్వాత మీ టార్గెట్, దానికి నేను ఇది చేయవలసింది. ఫస్ట్ మనం ఎస్టీజీ అంటే షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నాం, సెకండ్ మిడిల్ టర్మ్ గోల్ పెట్టుకున్నాం. ఎస్ టు ఎఫ్ఏ అయిపోయిన తర్వాత ఒక ఎస్ఏ వస్తుంది కాబట్టి దాన్ని రాసినప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అప్పుడు మనమే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎగ్జామ్స్ కంపల్సరీగా రాయాలి. ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు టీచర్స్ మనం ఉండాలి. ఎందుకంటే దానివల్ల మనం ఏం తప్పు రాసామో మనకు తెలుస్తుంది. మనం ఏమనుకుంటామంటే నేను ఫుల్ రాసాను కానీ మాకు తప్పు వస్తే మేడం సార్ తెలుగు మాకు నథింగ్ ఎక్కడండి అంటే మీరు రేపు అక్కడ ఎవరిని అడుగుతారు ఫైనల్ ఎగ్జామ్ మీకు ఇది అలవాటు పడిపోతే తప్పించుకోవడానికి అలవాటు అయిపోతుంది. ఎస్కేపింగ్ సిస్టమ్ వస్తుంది. అలాగా అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనకి ఎప్పుడు కూడా మనకి వచ్చిన మార్క్స్ లో మనం చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు చూసి తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు టార్గెట్ ఉంది కదా, ఈ టార్గెట్ ఎలా ఉండాలి అంటే స్పెసిఫిక్ గా ఉండాలి. అంటే మనము స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అంటారు కదా. హార్డ్ వర్క్ అంటేనేమో పొలం పనులు, పొలం నాగలు పెట్టుకుని పొలాన్ని దున్ని మోపులు పోయటం ఇవన్నీ. స్మార్ట్ వర్క్ ఏంటంటే దాన్ని ట్రాక్టర్తో మాసింది, అంటే తక్కువ శ్రమలో మనకి ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ స్మార్ట్ వర్క్ లో చేసేటప్పుడు SMART, స్మార్ట్. ఎస్ ఫర్ స్పెసిఫిక్ గా ఉండాలి. ఇదిగో ఇది అని మనకు ఉండాలి. మన గోల్లో ఇది అంటే మెజరబుల్ గా ఉండాలి, అంటే కొలవగలిగినట్టు ఉండాలి. చాలా మంది ఉంటారు నేను ఒక తిరిగి కట్టాలి ఎప్పటికీ ఎప్పటికో ఒకప్పటికి. అలా కాదు, మెజరబుల్ గా ఉండాలి. ఇదిగో ఈ పీరియడ్ టైంలో ఇంత టైంలో కూడా నేను దాన్ని కంప్లీట్ చేయాలి. అచీవబుల్, అది ఎలాగ ఉండాలి అని అంటే మనకి చేరుకునే విధంగా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మనము ఒక 2 years లో నేను డాక్టర్ అవుతారా మీరు?
ఎందుకంటే స్కూల్ స్టూడెంట్స్, యు ఆర్ ద స్కూల్ స్టూడెంట్స్. మీరు 8th క్లాస్ చదవాలి, 9th క్లాస్ చదవాలి, 10th క్లాస్ చదవాలి. పోనీ 10th క్లాస్ అయితే 10th చదవాలి, ఆ తర్వాత ఇంటర్కి వెళ్ళాలి, హోల్ ఇయర్ నుంచి తీసుకుని టీసీలో అవన్నీ తీసుకుని మళ్ళీ ఎక్కడో కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఎక్కడో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎంపీసీనో బైపీసీనో మీకు తగ్గ కోర్సును తీసుకోవాలి, ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇది రాసిన తర్వాత రిజల్ట్ని బట్టి మీరు మళ్ళీ ఇంకొక కాలేజీలో జాయిన్ అవ్వాలి. అది చదువు పూర్తి చేసిన తర్వాత కానీ మీరు దాన్ని అంటారు. అందుకని అది ఎట్లా ఉండాలంటే అచీవబుల్గా ఉండాలి, తర్వాత రిలివెంట్గా ఉండాలి. అంటే మనం దానికి అనుకూలంగా మనకి ఉన్నదా లేదా. నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి, అవుతామా? ఎందుకని? వీఆర్ నాట్ అమెరికన్ సిటిజన్స్, వీఆర్ ఇండియన్ సిటిజన్. ఇప్పుడు కావాలంటే దానికి 35 years ఆగా. అందుకని అది చాలా రిలవెంట్గా మనకు అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత టైం బౌండ్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎంత సమయం లోపల దానికి మనము ఆ టైంని ఫిక్స్ చేసుకుని ఎలాగో మనం టైంని యూజ్ చేసుకుంటూ చదవాలి. ఇది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు చాలా ఎక్సలెంట్గా మన యొక్క టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ యూ స్టాండ్స్ టు అండర్స్టాండింగ్. వాస్తవానికి మీరు చాలామంది నాకు గుర్తు లేదు సార్, నాకు మెమరీ లాస్ సార్. సినిమా చూస్తే మర్చిపోతున్నారా? ఒక టీవీలో షో చూస్తే మర్చిపోతున్నారా? లేదు కదా. అంటే మీకు ఎవరికి మెమరీ లాస్ లేదు, అందరికీ మెమరీ సూపర్గా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని మీరు అండర్స్టాండింగ్ చేసుకోగలరు. మ్యాథమెటిక్స్ ఫుల్ వచ్చి సోషల్ నీళ్ళు రావడం ఏంటి? లేదా సోషల్ ఫుల్ వచ్చి తెలుగు నీళ్ళు రావడం ఏంటి? అంటే దాని అర్థం ఏంటంటే ఆ సబ్జెక్ట్ని ఇష్టం కొద్దీ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, దీని మీద దృష్టి పెట్టక అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అందుకనే మన టార్గెట్ ఏంటి, మనం చదువుతున్నది ఏంటి, ఇవన్నీ మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఈ అండర్స్టాండింగ్ పెరుగుతుందో, స్కూల్లో మనం చదివేటప్పుడు టీచర్స్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ దృష్టి మొత్తం టోటల్గా దాని మీదే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుందో మీ మెమరీ పెరుగుతుంది. అది చాలా మందికి తెలియదు, కానీ మీరు బాగా ఒకసారి మీరు గమనించుకొని చూడండి. మీరు క్లాస్లో విన్న తర్వాత నోట్స్ని ప్రిపేర్ చేసుకుని ఒకసారి చదివితే వచ్చేస్తుంది. అదే ఆ రోజు ఆబ్సెంట్ అయిన తర్వాత మనం ఆ నోట్స్ తీసుకొని రాసుకుంటుంటే ఎక్కువసార్లు చదవాల్సి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అంటే దాని అర్థము మనము మస్ట్ అండ్ షుడ్గా అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిందే, అది లేకపోతే కాదు. నెక్స్ట్ డి ఫర్ డిసిప్లైన్. ఈ డిసిప్లైన్ అనేది లేకపోతే నీకు ఎంత చదువు వచ్చిందని అనుకున్నా దేనికి ఉపయోగం? ఎందుకంటే ఒకసారి నేను పట్టాభిరామ్ గారు ఒక చోట క్లాస్ చేస్తాను. పట్టాభిరామ్ గారు మేము దాని ఫ్యాకల్టీతో ఆయనతో చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఒక విషయం చెప్పాడు. అట్లాగా మీరు కూడా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు కదా, పేరెంట్స్ అంటే ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ దాని మీద మాట్లాడారు, ఇట్లా చేస్తుంటాం సార్ అని. అంటే ఆయన మనకు ఒక విషయం చెప్పాడు. మనం ఒక విచిత్రమైన కేసు వచ్చింది మా దగ్గరికి, దాని గురించి ఒకసారి మీకు చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఇది మహమరిలో జరిగింది, అక్కడ జరిగింది క్లాసు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పారనమాట, ఏంటి సార్ అని అంటే, నా దగ్గరికి మన ఒక కేసు వచ్చింది, ఒక పాపను తీసుకొచ్చారు పేరెంట్స్. తీసుకొచ్చినప్పుడు ఆమె ఏం చెప్తున్నదంటే మా తల్లిదండ్రులను చంపేయాలి, అది ఏం చెప్తుంది. ఎందుకని అని నేను అడిగితే అప్పుడు వాళ్ళు ఐఐటి స్టూడెంట్ అయినా వీళ్ళు బాగా చదువుతున్నారని ఇంటి దగ్గర అలాంటి డిసిప్లైన్ ఉండేది కాదు. అమ్మ వాళ్ళు అన్నం కలిపి పెడతా ఉండేవాళ్ళు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితోటి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళ ఇష్టం ఎప్పుడు వస్తే అప్పుడు చదువుతుండేవాళ్ళు, ఎప్పుడు లేస్తే అప్పుడు చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి చదవాలనిపించినప్పుడు చదువుతూ ఉండేవాళ్ళు. కానీ ఏదో ఫస్ట్ వచ్చింది. అయితే ఏమైంది, ఐఐటీలో ఉండగానే ఇదంతా జరిగింది ఎప్పుడంటే 90s. వాళ్ళకి బిల్ గేట్స్ వాళ్ళ దాని దగ్గర నుంచి జాబ్, అమెరికాలో జాబ్ వచ్చింది. క్యాంపస్ సెలక్షన్ జరిగింది, అక్కడికి వెళ్ళారు. అప్పట్లోనే ₹1,00,000 ఫర్ అంటే ఇయర్లీ ప్యాకేజ్ అనమాట, 30 lakhs. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 months తర్వాత వీళ్ళు ఏదో కస్టమర్ తోటి మాట్లాడటం ఆ ఓనర్ చూశాడు, వాళ్ళ ఆఫీస్ ఓనర్ చూశాడు. అది చూసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళని రిమూవ్ అంటారు. అంటే మన దగ్గర చట్టాలు వేరు, అమెరికాలో చట్టాలు వేరు. ఆ క్షణమే తీసేస్తారు ఎంప్లాయీ,
దాన్ని ఎవరు అడగడానికి లేదు. ఎంప్లాయీస్ యూనియన్స్ గట్రా ఏమీ ఉండదు. అయితే దానికి షాకు ఆమె ఏంటి అని అంటే, అసలు తర్వాత ఈమె గురించి అడిగితే ఈమె ఇంటి దగ్గర రూమ్ తీసుకుని వంట తీసుకోవట్లేదు సార్, హోటల్లోనే ఉండి మెయింటైన్ చేస్తుంది, వస్తాను పైసలు. ఈమె అడిగింది ఎందుకని నన్ను రిమూవ్ చేస్తున్నారు అంటే, నీకు కనీసం మాట్లాడటం కమ్యూనికేట్ చేయడమే రాదు, నీకు ఎందుకు ఈ జాబ్, అందుకే నేను తీసేస్తాను. అంటే దానికి కారణం ఏంటంటే మనకి డిసిప్లైన్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. దీనికే మనం భారతంలో ఒక అంశం తీసుకుంటాం, కౌరవులకు డిసిప్లైన్ తక్కువ, పాండవులకి డిసిప్లైన్ ఎక్కువ. అందుకని అసలు ఏమి జనాలు లేకపోయినా, తక్కువ మంది ఉన్నా, కౌరవుల వైపున ఘటనాఘటన సమర్థులు మహామహులు ఉన్న వాళ్ళు గెలవలేకపోయారు. విజయం సాధించి మనకు తెలిసేటటువంటి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. మరి తర్వాత నెక్స్ట్ మనం అక్కడి వరకే చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు కొన్ని 100 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశారు. అంటే చూడండి, ఆ డిసిప్లైన్ అనేటువంటిది, క్రమశిక్షణ అనేటువంటిది వాళ్ళకి అనుకుంటుంది. వీళ్ళ దగ్గర క్రమశిక్షణ లేదు, అందుకని వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళలేకపోయారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫర్ ఈగర్నెస్ మనము ఎప్పుడు కూడా చదువుకునేటప్పుడు ఆతృతగా ఉంటాం. ఈరోజు ఏం నేర్చుకుంటాం, ఈరోజు కొత్త సబ్జెక్ట్ నేను ఏం నేర్చుకుంటాను, ఈరోజు నేనేం చదవాలి, ఈ ఆతృత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడేం జరుగుతుందంటే మీరు బాగా నేర్చుకోవచ్చు. ఈ ఆతృత లేదనుకోండి, మీరు నేర్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లాస్ చెబుతున్నాను, నీరసంగా చెబుతున్నాను, మీరు వినగలుగుతారా? మీకు కూడా చికాకు వస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే నేను ఎంతూజియాజంతో చెప్తానో అప్పుడు మీరు, నేను ఎనర్జెటిక్గా చెప్తానో అప్పుడు మీరు కూడా ఎనర్జెటిక్గా వినగలుగుతారు. ఆతృత అనేది కనుక ఉంటే అప్పుడు ఇది బాగా ఎప్పుడు కూడా మనము మ్యూట్. అసలు ఈరోజు ఉదయం తెలుస్తాను ఆయన ఎందుకు తెల్లారిద్దరు అనుకోకూడదు. ఈరోజు మనము ఒక కొత్త రోజు, ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. హోంవర్క్ కంప్లీట్ చేసేసాను, చదువుకోవాల్సింది కంప్లీట్ చేసేసాను, వాళ్ళని కొత్త చాప్టర్ నేర్చుకుంటాను, కొత్త ఒక పోయం నేర్చుకుంటాను. అలాంటిది ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ న్యూ అనేటువంటిది ఉంటుందో అప్పుడు మీరు బాగా నేర్చుకోగలుగుతారు. T4 మళ్ళీ ఇక్కడ కూడా మనకి థాట్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోవాలి. మన ఆలోచన కన్స్ట్రక్టివ్గా ఉంటుందా లేకపోతే డిస్ట్రాయ్గా ఉంటుంది. ఆ దిక్కుమాలిన గేమ్స్ ఆడబాక, పబ్జీలు గిబ్జీలు గట్రా ఆడితే అన్ని డిస్ట్రాయ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. మన థాట్స్ మొత్తం ఆడి నాశనం చేద్దాం, వీడి నాశనం చేద్దాం, లాస్ట్ నాశనం. అందుకని అలా కాకుండా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎస్, నేను ఇంకా ఎలా బాగా పెర్ఫామ్ చేయగలగాలి, నా ఎగ్జామ్స్లో నేను ఇంకా అప్లై చేయగలగాలి. అంటే మనం ఏ పని చేస్తున్నాం ఆ పని 100% చేయాలి. ఎప్పుడైతే మీరు అంత అద్భుతంగా చేస్తారో అప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, దాని ఫలితం కూడా అంతే ఉంటుంది. దాన్ని మనం కర్మ అంటాం. కర్మ అంటే ఏదో బాధపడి రోగాలు తెచ్చుకునేది కాదు. కర్మ అంటే నువ్వు చేసిన పనికి ఫలితం, ఇట్స్ రిజల్ట్. నువ్వు ఏ వర్క్ చేసినావో దాని యొక్క రిజల్ట్. అప్పుడు మన కర్మ అద్భుతంగా ఉంటుంది. కర్మ అంటే చెడ్డగా తీసుకోవాలి, అప్పుడు అది దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మన థాట్సే సరిగ్గా లేవు. చాలామంది ఏం చేస్తారంటే, నాకు ఆ టీచర్ గారు మాట్లాడే విధానం నన్ను ఎప్పుడో తిట్టారో అందుకే నాకు చెప్పాను నేను. ఎవరికి నష్టం? లేదా సార్ నన్ను అరిశారు అందుకే నేను విన్నాను, ఎవరికి నష్టం? ఎలాంటివి ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో అప్పుడు నష్టపోయేది మీరే. ఇలా కాకుండా ఉండటమే స్టూడెంట్ అంటే అలాగా ఉండాలి. స్టడీ, నెక్స్ట్ టార్గెట్స్, అండర్స్టాండింగ్, డిసిప్లైన్, ఈగర్నెస్ అండ్ థాట్స్, అబ్జర్వ్ యువర్ థాట్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ కలిగి ఉన్నవాళ్ళు నంబర్ 1 స్టూడెంట్. When you are this number 1 students, when you have these total objects, these total characteristics, you are becoming number 1.